రాజభవనంలో జన్మించిన దాసి గర్భంలో పుట్టినవాడినని ఈ సమాజం నన్ను తక్కువగా చూసింది. వేదాలు, ధర్మశాస్త్రాలు, రాజనీతి, న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాను. అయినప్పటికీ దాసి పుత్రుడిననే కారణంతో రాజసింహాసనం నాకు దక్కలేదు. నేనే విదురుణ్ణి. బాల్యంలో నా సోదరులు ధృతరాష్ట్రుడు, పాండులతో సమానంగా విద్యాభ్యాసం చేసినప్పటికీ ఎవరో ఒకరు ఏదో విధంగా నన్ను దాసీపుత్రుడని అవమానిస్తూనే ఉండేవారు. అయినా ఎన్నడూ నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు. జన్మ మనిషి గొప్పదనాన్ని చూపదు, గుణమే అతని గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. ధృతరాష్ట్ర మహారాజా, నీకు ఎన్నిసార్లు చెప్పాను, రాజు తన కుమారుడిని కాదు ప్రజలను, రాజ్యాన్ని ప్రేమించాలి అని. పుత్రమోహంతో నీ కళ్ళకే కాదు, నీ వివేకానికి అంధత్వాన్ని తెచ్చావు. రాజ సలహాదారుగా ఎన్నోసార్లు పుత్రమోహంలో అంధుడవవ్వకు అని హెచ్చరించాను. కానీ నా మాటలు గాలిలో కలిసిపోయాయి. దుర్యోధన, పాండవులపై నీ అసూయే కురుక్షేత్రానికి నాంది అని చెప్పాను. శకుని మాటలు వినవద్దు అని చెప్పాను. నీ హృదయంలో పాండవులపై ఉన్న అసూయ అగ్నిని నేను చూశాను. పాండవులతో ప్రేమగా మెలగమని చెప్పాను. కానీ నువ్వు నా మాట వినలేదు, నన్ను అవమానించావు. శకుని మాటలు అమృతంలా భావించి నా మాటలను విషంగా చూశావు. ధర్మానికి ప్రతిరూపంగా నిలవవలసిన హస్తినాపుర రాజ్యసభలో ఆ జూద సభ ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఆ రోజు ద్రౌపదిని సభకు ఈడ్చుకొచ్చినప్పుడు నా హృదయం రక్తమోడింది.